హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం హిస్టరీలో భాగంగా ట్రైబల్ రివోల్ట్స్ గురించి కంప్లీట్గా చూసుకోబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్. గతంలో చూసుకుంటే అంత ఇంపార్టెంట్ ఉండేది కాదు. ఎందుకు? ఏదైతే మనకి వన్ డే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఎస్ఎస్సి సీజీఎల్ కానీ లేదంటే ఎన్టీపీసీ కానీ ఈ ఎగ్జామ్స్ ఏవైతే జరిగేవో వాటికి సంబంధించి ట్రైబల్ రివోల్ట్స్ గురించి అంత ఎక్కువ అడిగేవాళ్ళు కాదు. కానీ దేంట్లో ఎక్కువ అడిగేవాళ్ళు? మనకి ఏదైతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్ గ్రూప్ 1 కానీ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ లో ఈ ట్రైబల్ రివోల్ట్స్ ఎలా జరిగేవి, వాటికి గల కారణాలు ఏంటి, ఇలా కొద్దిగా డెప్త్ గా వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నాం అనుకుంటే ఎస్ఎస్సి సీజీఎల్ కానీ ఎన్టీపీసీ కానీ అండ్ ఇతరతర బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ హిస్టరీలో మీకు దేంట్లో అయితే హిస్టరీ ఉందో, ఏ ఎగ్జామ్ లో అయితే హిస్టరీ ఉందో అందులో ట్రైబల్ రివోల్ట్స్ సంబంధించి క్వశ్చన్ అయితే వస్తూ ఉంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ ట్రైబల్ రివర్డ్స్ అన్ని కంప్లీట్ గా మనం పీవైక్యూస్ చూసుకుంటా, పీవైక్యూస్ లో నుంచి ఎలా అడుగుతున్నారు అనే దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకుంటా వెళ్దాము. అయితే ఏమేమి అడుగుతున్నారు ఈ ట్రైబల్ రివోల్ట్స్ అని చెప్పి చూసుకుంటే, ఏదైతే రీజన్ ఏదైతే ఉందో దాన్ని అడుగుతున్నారు. అంటే ఈ ట్రైబల్ రివోల్ట్ ఎక్కడ జరిగింది అనేది, దాని తర్వాత ఇంపార్టెంట్ లీడర్ ఎవరు, ఇవే ఎక్కువగా చూసుకోవాల్సింది మీరు. దీన్ని మనం గుర్తుండదు కదా అది. అయితే దాన్ని మనం మంచి మెమరీ హింట్స్ తో, ఇమేజెస్ తో, మంచి మెమరీ హింట్స్ తో నేను మీకు ఈరోజు నేర్పించబోతున్నాను. లైఫ్ లో మీరు మర్చిపోలేరు. అట్ ద సేమ్ టైం ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ కూడా నేను మీకు టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను. అండ్ ఇయర్స్ కి సంబంధించి ఇయర్స్ కూడా అడుగుతున్నారు. ఏ ట్రైబల్ రివోల్ట్ ఏ ఇయర్ లో జరిగింది అనేది కూడా అక్కడక్కడ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇయర్స్ కోసం కూడా మీకు మంచి మేజర్ సిస్టమ్ తో ట్రిక్స్ కావాలా అన్నదా లేదా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను మీకు ఇయర్స్ కోసం కూడా ఆల్రెడీ కోర్సులో నేను మీకు చెప్పే ఉన్నాను. అయితే ప్రస్తుతం అయితే నేను మీకు ఇయర్స్ కోసం ట్రిక్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, వీడియో తొందరలో చేసిస్తాను. అయితే ప్రస్తుతం చూసుకున్నాం అనుకుంటే ఈ రోజు మనం ఈ వీడియోలో ఏదైతే ట్రైబల్ రివోల్ట్ జరిగిందో దాని గురించి ఎక్కువ మాట్లాడుకోం. ఎందుకు జరిగింది, ఎవరెవరు కొట్టుకున్నారు, ఏంటి, అదంతా మనం క్లియర్ గా డెప్త్ గా వెళ్ళి మాట్లాడుకోం. ఎందుకంటే కాన్సెప్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కోసం కాదు ఈ వీడియో. ఎన్టీపీసీ, ఎస్ఎస్సి ఏవైతే వన్ డే ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ మీరు గుర్తు పెట్టుకోవాలో వాటికి సంబంధించి ఎగ్జామినర్ మీకు ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇస్తాడో అక్కడి నుంచి నేను మీకు క్లియర్ గా కాన్సెప్ట్ రెడీ చేసి ఇస్తాను. టెన్షన్ ఏం లేదు. వీడియో మొత్తం చూసిన తర్వాత యాప్ లో టెస్ట్ సిరీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేసి పెడతాను. అందులో ఒక్కసారి టెస్ట్ సిరీస్ చూడడానికి ట్రై చేయండి. మీరు లైఫ్ లో మర్చిపోయే విధంగా నేను ఈ క్లాస్ చెప్పబోతున్నాను. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఫస్ట్ చూసుకున్నాం అనుకుంటే ఈ ట్రైబల్ రివోల్ట్స్ సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఒకసారి చూద్దాం. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఇందాక నేను మీకు చెప్పాను కదా, శాంతాల్ అప్స్ట్రింగ్ ఏదైతే ఉందో, హూ లెడ్ ద శాంతాల్ అప్స్ట్రింగ్, ఈ శాంతాల్ అప్స్ట్రింగ్ ని ఎవరు లీడ్ చేశారు, మెయిన్ పర్సన్ ఎవరు అందులో. ఓకే, సింధు అండ్ కన్హునా, ఇలా బిర్సా ముండానా, ఇలా 4 పేర్లు ఇచ్చేస్తారు. అందులో ఎవరు ఇంపార్టెంట్. దాని తర్వాత ఏ రీజన్ లో ముండా రివోల్ట్, ఏ రీజన్ లో మనకి కనిపిస్తా ఉంది అని చెప్పి అడుగుతారు. ఓకే, ఏ రీజన్, చోటానాగ్పూర్ రీజనా, బెంగాల్ రీజనా, మేఘాలయ రీజనా, నన్నా. మేజర్ గా చూసుకుంటే ఈ ట్రైబల్ రివోల్ట్స్ అన్ని మనం చూసుకున్నాం అనుకుంటే, మన ఇండియాకి ట్రైబ్స్ ఎక్కువ ఉండే ప్లేసెస్ లోనే మనకు చూసుకుంటే ఈ ఒడిస్సా కానీ, బెంగాల్ కానీ, ఈస్ట్ బెంగాల్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఇలా ఈ ఏరియాస్ లోనే ఎక్కువ శాతం ఈ ట్రైబల్ రివోల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏం చేస్తారంటే జనాలందరూ ఆ టైంలో బ్రిటిషర్స్ ఏం చేశారంటే, అక్కడ ఏవైతే ట్రైబ్స్ నివసిస్తూ ఉన్నారో ఈ రాజస్థాన్ ఏరియాస్ లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రాజస్థాన్ ఏరియాస్ లో, మహారాష్ట్ర ఏరియాస్ లో, దాని తర్వాత ఈ జార్ఖండ్, ఒరిస్సా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ లో ట్రైబ్స్ నివసిస్తూ ఉంటారు. ఆ నివసించే ప్రదేశంలో బ్రిటిషర్స్ ఏం చేశారంటే వాళ్ళ ప్లేస్ లో ఎక్వైర్ చేయటము, వాళ్ళ జంగిల్ని, ఏదైతే వాళ్ళ అడవుల్ని నాశనం చేసి అక్కడ ఫారెస్ట్ ఏరియాని మొత్తాన్ని కదిలిచ్చేసి దాన్ని మళ్ళీ అగ్రికల్చర్ కోసం కానీ వేరే ఇతరతర పనుల కోసం బ్రిటిషర్స్ దాన్ని కబ్జా చేయటము, దానివల్ల వీళ్ళందరూ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటం కానీ, ఇలా వాళ్ళకి బాధ కలగటం కానీ, దానివల్ల వాళ్ళు రివోల్ట్ చేయడం మొదలుపెట్టారు. అదే మేజర్ రీజన్. ఎక్కడ చూసుకున్నా ఏ శాంతల్ అప్స్ట్రింగ్ కానీ లేదంటే ముండా రివోల్ట్ కానీ ఏది చూసుకున్నా 90% కేసెస్ మీకు దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఏంటి, వాళ్ళ ప్లేసెస్ లో జనాలు, బ్రిటిషర్స్ వీళ్ళు వెళ్ళటము, దానివల్ల వీళ్ళకి బాధ కలగటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే రివోల్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదే మేజర్ గా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే, ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కొద్దిగా బేస్ ని మనం రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మేజర్ టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఈ
ఈ రిబలియన్స్ సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే ఏమేమి ఎక్కడెక్కడ జరిగినాయి ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే నేను మీకు తెలుగు కూడా ఇచ్చాను, ఇంగ్లీష్ కూడా ఇచ్చాను, 2 లాంగ్వేజెస్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఫస్ట్ మనకి సన్యాసి రెబలియన్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరిగింది, ఏ పీరియడ్ లో జరిగింది, 1963 నుంచి 1800 వరకు జరిగింది. ఎక్కడ జరిగిందంటే మేజర్ గా మనకి బెంగాల్ కనిపిస్తూ ఉంటుంది, అంటే బీహార్ లో కూడా కనిపిస్తూ ఉంది. ఓకే, ఎవరెవరు ఇందులో లీడర్స్ ఎవరున్నారో అయ్యా అని చెప్పి చూసుకుంటే మనకి ఫాలోవర్స్ ఆఫ్ శంకరాచార్య గారికి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సన్యాసి రెబలియన్ మనకి స్టార్ట్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మేజర్ గా ఇక్కడ ఏంటి రెబలియన్ ఏది, అది ఎక్కడ జరిగింది, దాన్ని ఎవరు లీడ్ చేశారు అనేది మేజర్ గా గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించి ఎడిషనల్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే నేను మీకు క్లియర్ గా ఇక్కడ ఇస్తాను. ఓకే, దీనికి సంబంధించి సన్యాసి రెబలియన్ సంబంధించి బంకిం చంద్ర చటర్జీస్ నోవెల్ ఏదైతే ఉందో, ఆనంద మాత ఏదైతే ఉందో అందులో కూడా దీని గురించి డిస్కస్ చేయడం కనిపించింది. ఓకే, సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవడం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అని చెప్పి చూసుకుంటే సన్యాసి అనే రెబలియన్, సన్యాసి అనే పదంలోనే మనకు కనిపిస్తుంటే సన్యాసులు కానీ లేదంటే చూసుకుంటే ఋషులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, ప్రశాంతంగా వాళ్ళ జీవనం సాధించడానికి, వాళ్ళ జీవనాన్ని సాగించడానికి ఈ బంగ్లాలు ఏవైతే మిద్దెలు ఇవే చూడండి, ఇక్కడ ఈ బంగ్లాలు మిద్దెలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ వదిలేసి బెంగాల్ని వదిలేసి సన్యాసులు ఎవరైతే ఋషులు మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. దేనికోసం, ఆనందం కోసం సన్యాసులు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని మనం సన్యాసులు లేదంటే గొప్ప గొప్ప ఋషులు, ఆచార్యులు అని చెప్పి కూడా అంటూ ఉంటాం. ఇలా సన్యాసి అనే కీవర్డ్ ని మనం పట్టుకున్నాం అనుకుంటే వాళ్ళు బంగ్లాలు మిద్దెలు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఇక్కడ ఈ పాడు లోకంలో వాళ్ళు ఉండలేక ఇలా సన్యాసం తీసుకుంటూ ఉంటారు. ఇలా మనం జస్ట్ కొద్ది కామిక్ వేలో మనం గుర్తుపెట్టుకుంటే మనకు గుర్తుండిపోతుంది. అవునా, వీళ్ళందరినీ ఏమంటూ ఉంటాం మనం, ఆచార్యులు అని చెప్పి అంటూ ఉంటాము. ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్ గా గుర్తుండిపోతుంది. అవునా, నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, దీని గురించి నేను మీకు మాట్లాడలేదు, ఎలా ఎందుకు జరిగింది, కాజ్ ఏంటి ఎక్కువ డిస్కస్ చేయను, వీడియోలు ఎంత అనవసరంగా పెరిగిపోతుంది, మీకు ఇక్కడ దానికి సంబంధించి అంత ఇంపార్టెంట్ కూడా కాదు. ఓకే, బికాస్ కాజ్ ఏంది అంటే బ్రిటిష్ ఇంపోజ్డ్ ట్యాక్సెస్ ఆన్ ఆర్మ్డ్ హిందూ, నాగా అండ్ గిరి మాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే పిలిగ్రిమ్ ఏదైతే పుణ్యక్షేత్రాలు విజిట్ చేస్తున్నారో దానికి సంబంధించి ట్యాక్స్ ఇంపోజ్ చేయడము, దానివల్ల బ్రిటిషర్స్ మీద ఈ రివోల్ట్ జరిగింది. నేను మీకు ఈ వీడియోలో ఎక్కువ దీనికి ఎలా జరిగింది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయబోట్లేదు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే దీనికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మనకి ఖాసీ రెబలియన్ ఏంటి అని చెప్పి చూసుకుంటే అస్సాంలో ఇది కనిపిస్తుంది. లీడర్ ఎవరు అంటే తిరాత్ సింగ్. చాలా సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటా ఉంటే కాశీకి పోయి ఏం చేస్తారండి, తీర్థం తీసుకుంటారు. అవునా, కాషాయం పుచ్చుకుంటారు సరే, కానీ తీర్థం కూడా పుచ్చుకుంటారు కదా. తీర్థం అంటే ఏంటి, అక్కడ పూజారులు వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా తీర్థం. లేదంటే ఒక గ్లాస్ లో ఒక చిన్న టీ తీసుకున్నారు అనుకుందాము, కాశీకి పోయి ప్రశాంతంగా తీర్థం మనం మామూలుగా మాట్లాడుకున్నాం అనుకుంటే, జనరల్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మనకి తీర్థం ఏంటి, టీ తాగితే ప్రశాంతంగా ఉంటుంది. అవునా, సో ఇలా అస్సాంకి సంబంధించి తీర్థాన్ని లింక్ చేసుకుంటా కాశీని లింక్ చేసుకున్నాం అనుకుంటే సింపుల్ గా గుర్తుండిపోతుంది. ఓకేనా, కాశీకి వెళ్ళి తీర్థం పుచ్చుకోవటం మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, మనకి ఆ తీర్థం అంటే ఏంటయ్యా అంటే టీనే తీర్థం. ఓకే, అస్సాంకి సంబంధించి ఇలా సింపుల్ గా రిలేట్ చేసుకోండి. కామిక్ వేలో 1-2 సార్లు మీరు అనుకోండి, గుర్తుండిపోతుంది. ఓకే, ఇలానే మన దగ్గర కోర్సెస్ యాప్ లో అన్ని ఇలానే అవైలబుల్ గా ఉన్నాయి. మనం చూసుకున్నాం అనుకుంటే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానీ రైల్వే కానీ మంచి క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. 300కి పైగా వీడియోస్ మంచి కోడింగ్ తో హైల్డ్ సిరీస్ నేను మీకు అక్కడ రన్ చేసి ఇచ్చాను. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నాం అనుకుంటే ఈ వీడియోకి సంబంధించి కానీ ప్రతి వీడియోకి పీడిఎఫ్ ప్రింటబుల్ ఫార్మాట్ లో, అట్ ద సేమ్ టైం మీకు ప్రింటబుల్ ఫార్మాట్, ఇమేజెస్ ఫార్మాట్ లో కూడా నేను మీకు అక్కడ అవైలబుల్ చేసి పెట్టాను. ఓకే, 300+ వీడియోస్, టెస్ట్ సిరీస్ కూడా 500 రూపాయల కన్నా తక్కువ ప్రైజెస్ తో నేను మీకు అఫోర్డబుల్ ప్రైజెస్ లో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా హైల్డ్ కాన్సెప్ట్స్ తో నేను మీకు అక్కడ క్లాసెస్ చెప్పున్నాను. కావాల్సిన వాళ్ళు యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. బ్యాంకింగ్ సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కాన్సెప్ట్ ఎక్కడైతే కావాలో యూపీఎస్సీ లాంటి కాన్సెప్ట్ కావాల్సిన చోట మనకి మంచి కాన్సెప్ట్స్ నేను మీకు అక్కడ వీడియోస్ రెడీ చేసి పెట్టాను. ఓకే, ఒకసారి యాప్ లో చూడడానికి ట్రై చేయండి. ఫ్రీ మెటీరియల్స్, వీడియోస్, చాలా టెస్ట్ సిరీస్ కూడా చాలా ఉన్నాయి అందులో, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి కూకా మూమెంట్ కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే 1840 నుంచి 1872లో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. పంజాబ్ లో ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. లీడర్ ఎవరయ్యా అంటే భగత్ జవహర్ మాల్.
ఓకే, అయితే ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే కాజు చూసుకుంటే మనకి బిగిన్ యాజ్ ఎ రిలీజియన్. మనకు చూసుకున్నాం అనుకుంటే ఈ మూమెంట్ పొలిటికల్ గా మారిపోయింది. ఫస్ట్ ఒక రిలీజియస్ మూమెంట్ లో స్టార్ట్ అయింది, దాని తర్వాత పొలిటికల్ మూమెంట్ లో కన్వర్ట్ అయిపోయింది అండి. దాని తర్వాత బ్రిటిషర్స్ దాన్ని అపోజ్ చేశారు, దాన్ని తొక్కివేసేశారు. అయితే కూకా రెబెలియన్ సంబంధించి మూమెంట్ ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం పంజాబ్కి రిలేట్ చేసి? కూకా అనే పదంలో చూసుకుంటే మనకి కుక్ కనిపిస్తుంది. కుక్ కుక్ కేయూకే కుక్, ఫస్ట్ మూడు లెటర్స్ చూడండి, కుక్ కనిపిస్తూ ఉంది. ఓకే, సో మనం చూసుకున్నాం అనుకుంటే మీరు దారి పొడుగున ఎప్పుడైనా హైవే మీద ట్రావెల్ చేస్తూ వెళ్ళారు అంటే దారి పొడుగున మనకి పంజాబీ డాబా కనిపిస్తుంది. అవునా, పంజాబీ డాబా ఫుడ్ చాలా బాగుంటుంది కదా. ఎస్, పంజాబీ డాబా, పంజాబ్ పీపుల్స్ ఆర్ వెరీ గుడ్ కుక్స్ అని చెప్పి లైట్ గుర్తుపెట్టుకోండి. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు, మనం గుర్తుపెట్టుకోవడానికే మంచి కామిక్ వేలో చెప్తున్నాను. ఓకే, పంజాబ్ డాబాకి సంబంధించి కుక్ తో రిలేట్ చేసుకొని సింపుల్ గా గుర్తుండిపోతుంది. ఓకే, ఇప్పటి నుంచి కుక్ అనే పదంలో కనిపించింది అంటే మీరు సింపుల్ గా అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే, దాని తర్వాత చూసుకున్నాం అనుకుంటే ఈ వీడియోకి సంబంధించి మీకు తెలుసు కదా పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందో, మన టెలిగ్రామ్ ఛానల్లో స్కై అకాడమీ తెలుగు అని చెప్పి ఉంటుంది. జాయిన్ అవ్వండి. చాలా వీడియోస్, దాని తర్వాత ఇంపార్టెంట్ అప్డేట్స్, వీడియో రాంగ్ లోనే మీకు అప్డేట్ ఇవ్వటము, టెస్ట్ సిరీస్ రన్ చేయడము, ప్రతిదీ నేను అందులో అవైలబుల్ చేసి పెట్టాను. ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్, హాల్ టికెట్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినా, నోటిఫికేషన్స్ వచ్చినా వెంటనే నేను మీకు అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇంపార్టెంట్ ముండా రెబెలియన్ అండి, చాలా ఇంపార్టెంట్. ముండా ఎక్కడ జరిగిందంటే జార్ఖండ్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. జార్ఖండ్ సిమిలర్ సౌండింగ్ వర్డ్ ముండా అనే పదంలోని మనం చూసుకున్నాం అనుకుంటే జార్ఖండ్ ఏఎండి మన సిమిలర్ సౌండింగ్ వర్డ్ తో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది బిర్సా ముండా, ఇంపార్టెంట్, మనకు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సింపుల్ సౌండింగ్ వర్డ్, అట్ ద సేమ్ టైం మనకి చాలా ఇంపార్టెంట్ రెబెలియన్ కూడా మర్చిపోకూడదు మీరు. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇంపార్టెంట్ వచ్చేసి మనకి పాగల్పంతి రెబెలియన్. పాగల్పంతి రెబెలియన్ అనేది బెంగాల్లో చోటు చేసుకుంది. మనకి టిప్పు అనే పర్సన్ మనకి దీన్ని లీడ్ చేయడం కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే పాగల్ అనే పదంలోనే మనం తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటాం. పాగల్ పిచ్చోడివా అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, కామిక్ వేలో గుర్తుపెట్టుకోవడానికి. పాగల్ అనే పదంలోనే మనం చూసుకున్నాం అనుకుంటే మనం ఎవరైనా పిచ్చోళ్ళని ఏం చేస్తామండి, ఇంట్లో కట్టేసి పెడతాం. బంగ్లాలో కట్టేసి పెడతాము. మీరు చూసుకున్నాం అనుకుంటే మన బంగ్లాలో పిచ్చోళ్ళకి సంబంధించి అందరినీ కలిపేసి బంగ్లాలో ఏదో హాస్పిటల్లో, ఓకే మెంటల్ హాస్పిటల్లో బంధించి వేశారు అన్నట్టు చిన్న సినారియో గుర్తుపెట్టుకోండి. కొద్దిగా మెమరీని కొద్దిగా హాలిజినేషన్ అలా గుర్తుపెట్టుకున్న ట్రై చేయండి, గుర్తుంటుంది. ఓకే, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పిచ్చోళ్ళు అయితే పాగలైతే ఏం చేస్తూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు. ఒకే ప్లేస్ లో తిరుగుతూ అలానే చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనం వచ్చి నుంచున్నాం అనుకోండి, మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలా సింపుల్ గా కొద్ది కామిక్ వేలో ఒక చిన్న స్టోరీ లైన్ ఇమాజినేషన్ చేసుకోండి, సింపుల్ గా గుర్తుండిపోతుంది. రైట్, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి చౌవా రెబెలియన్ సంబంధించి ఇది కూడా బెంగాల్లోనే, ఎక్కువ శాతం బెంగాల్లోనే కనిపిస్తూ ఉంటుంది. బెంగాల్, జార్ఖండ్ ఏవైతే మౌంటైన్ రేంజెస్, ఏవైతే అడవి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ ట్రైబ్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడే మనకి ఈ రెబెలియన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, చూసుకుంటే చౌర్ రెబెలియన్ ఎక్కడ తీసుకుందయ్యా అంటే మనకి బెంగాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని లీడ్ చేసింది ఎవరయ్యా అంటే మనకి దుర్జాంత్ సింగ్ మేజర్ గా దీన్ని లీడ్ చేశారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం చౌర్ రెబెలియన్ బెంగాల్లో అని చెప్పి చూసుకుంటే మనకి చౌర్ అనే పదంలోనే మనం చూసుకుంటే చోర్ కనిపిస్తుంది. చోర్ అంటూ ఉంటాం కదా. చోర్ అంటే ఎవరు? చోర్ అంటే దొంగలు. ఓకే, దొంగలు చూసుకున్నాం అనుకుంటే బంగ్లాలో పడుతూ ఉంటారు. అవునా, బంగ్లాలో ఇప్పటికీ బెంగాలీకి సంబంధించి బంగ్లాకి సంబంధించి నేను మీకు దగ్గరగా 3 నుంచి 4 కోడింగ్ చెప్పాను. అవునా, మన పిచ్చోళ్ళందరినీ ఎక్కడ బంధిస్తామో బంగ్లాలో బంధిస్తాము. లోపల పిచ్చోళ్ళు ఉన్నారని చెప్పి ఏం చేస్తారు, అబ్బో వీళ్ళతో ఏడబడతామని చెప్పి సన్యాసం తీసుకొని సన్యాసి రెబెలియన్ బెంగాల్కి సంబంధించింది. ఓకే, దాని తర్వాత చూసుకుంటే మనకి ఎవరు వీళ్ళు దొంగలు. అవునా, చౌర్ రెబెలియన్. దొంగలందరూ ఎక్కడ పడ్డారయ్యా అంటే ఈ బంగ్లాలోనే పడ్డారు. లోపల పిచ్చోళ్ళు ఉన్నారని తెలియదేమో. అలా సింపుల్ గా లైఫ్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇలా చిన్న స్టోరీలు ఎంత గుర్తుపెట్టుకోవాలనుకోండి లైఫ్ లాంగ్ మర్చిపోరు మీరు. ఓకే, నెక్స్ట్ చూసుకోవాలనుకోండి పహారీ రెబెలియన్ వచ్చేసి మనకి బెంగాలు, బీహారు, ఒరిస్సా 3 ఏరియాస్ లో కనిపిస్తూ ఉంటుంది. మనకి తిలక్ మంజీ అని చెప్పి ఒక పర్సన్ ఉన్నారు, ఆయన లీడ్ చేస్తారు దీన్ని. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇక్కడ పహారీ అనేది ఇక్కడ మీకు ఇక్కడ రెండు విధాలుగా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి పహారీ హరి అంటే దేవుడి దగ్గర, ఏదైనా గుడికి వెళ్ళారంటే ఏం చేస్తారు, తిలకం రాస్తారు. ఇమేజ్ లో చూడండి, క్లియర్ గా నేను మీకు ఇచ్చాను. ఓకే, దేవుడి దగ్గరికి లేదా హరి దగ్గరికి, ఆ హరినాథుడి దగ్గరికి, తిరుపతి దేవస్థానానికో హరినాథుడి దగ్గరికి వెళ్తే ఏం చేశారు, తిలకం రుద్దారు తల మీద అన్నట్టు, నుదుటి మీద తిలకం రుద్దారు అన్నట్టు సింపుల్ గుర్తుపెట్టుకోండి. లేదా
పహారీ అనే పదమే అసలు ఈ రెబలియన్ ఎందుకు జరిగిందంటే ఆ కొండ ప్రాంతాల్లో, ఆ ఏరియాస్ లో, ఆ అడవి ప్రాంతాల్లో ఉండే ఈ పహారీ పీపుల్ ఎవరైతే, పహారీకి సంబంధించిన తెగ ఎవరైతే ఉన్నారో ఆ తెగని వీళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిషర్స్ వాళ్ళ ల్యాండ్ అండ్ రెవెన్యూ పాలసీస్ అని చెప్పి వాళ్ళని బయటికి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే వీళ్ళందరికీ కోపం రావడం వల్ల రెబలియన్ స్టార్ట్ చేస్తారు. చాలా వరకు ఇదే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పహారీ కొండ ప్రాంతం కదా, పహాడ్ అంటే తెలుసు కదా మీకు, హిందీలో పహాడ్ అంటాము, కొండని పహాడ్ అంటాము. ఓకే, కొండ ఎక్కేటప్పుడు తిలకం రుద్దుకొని ఒక వీరుల్లాగా కొండ ఎక్కడానికి మొదలయ్యాడు అన్నట్టు చిన్న సినారియో గుర్తుపెట్టుకొని సరిపోతుంది. లేదా హరినాథుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, టెంపుల్కి వెళ్ళేటప్పుడు తిలకం దిద్దుకొని వెళ్తారు అన్నట్టు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇలాంటివి కోర్సెస్ మీ అందరికి చెప్పాను కదా ఇందాక నేను మీకు, మంచి కోర్సెస్ కావాలి అనుకుంటే మీరు టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఈ పహారీ రెబలియన్, తిలక్ మంజరి ఎంత గుర్తుపెట్టుకుంటే ఉంటుంది మీకు మైండ్లో, ఎగ్జామ్ టైంలో మర్చిపోరా? బెంగాల్కి సంబంధించి నేను మీకు సన్యాసి రెబలియన్ ఎలా సింపుల్గా గుర్తుపెట్టాను, అలా చౌరీ రెబలియన్ ఎలా గుర్తుపెట్టుకున్నాము, ఇలా సింపుల్గా మనకు గుర్తుంచేలాగా మనకి మంచి కోడింగ్తో మెమరీస్ గుర్తుపెట్టుకున్నారా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. లేదా మీరు ఫ్యాక్ట్స్ని బైహార్ట్ చేస్తూ ఇవాళ చదువుకున్నారంటే వారం తర్వాత మర్చిపోతారు. ఓకే, కానీ కోడింగ్తో మీరు చదివారనుకోండి, ఒక వారం కాదు నెల తర్వాత కూడా మీరు రెబలియన్ అనే చాప్టర్ ఒక్కసారి ఓపెన్ చేసి చూసారా, మీకు టకా ఎగ్జామ్లో స్ట్రైక్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో దీనికి సంబంధించి కోర్సెస్ ఆల్రెడీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే దీని తర్వాత బిల్ రెబలియన్ చూసుకున్నాం అనుకుంటే మహారాష్ట్రలో జరుగుతుంది. మహారాష్ట్ర బేల్పూరి ఎక్కడ దొరుకుతుంది? మహారాష్ట్ర ఫేమస్. ఓకే, అవునా, ఎందరికి తెలిసిందే? మహారాష్ట్ర వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి దానికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే బిల్ రెబలియన్ మహారాష్ట్రలో జరిగింది. కోండ రెబలియన్ ఎక్కడ జరిగిందయ్యా అంటే కోండ రెబలియన్ మనకి ఒడిస్సాలో కనిపిస్తుంది. దీన్ని లీడ్ చేసింది ఎవరయ్యా అంటే మనకి చక్రా బిన్సోయ్ గారు మనకి దీన్ని లీడ్ చేశారు. సింపుల్ గా కోండ్ అనే పదంలోనే మనం చూసుకుంటే కోన్ KHON కోన్, హిందీలో ఖూన్ అంటాం. ఖూన్ అంటే ఏంటి? బ్లడ్. అందరూ తెలిసిందే కదా ఖూన్ అంటే బ్లడ్ అని. ఓకే, ఖూన్ కి సంబంధించి మనకి ఒడిస్సాని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే దిశ పోలీస్ స్టేషన్తో, దిశ పోలీసులతో మనం గుర్తుపెట్టుకుంటాం. చిన్న కీవర్డ్తో ఒడిస్సాని దిశతో మనం లింక్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ ఒడిస్సా వచ్చినా బెంగాల్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? బంగ్లాతో గుర్తుపెట్టుకుంటున్నావా? అలానే ఒడిస్సాని పోలీసులతో లింక్ చేసుకుంటాం. అలానే ప్రతి ఊరిని మనం ఇలా లింక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అయితే ఒడిస్సాని మనం ఏం చేస్తున్నాం అయ్యా అంటే దిశ పోలీస్ స్టేషన్తో, పోలీసులతో పెట్టుకుంటే పోలీసు తప్పు చేసామంటే నీకు చెమటే కాదు రక్తం వచ్చేలా కొడతారు. అవునా, ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి. ఓకే, ఇలా పోలీసులతో పెట్టుకుంటే ఖూన్ వచ్చే వరకు అంటే రక్తం వచ్చే వరకు కొడతారు అన్నట్టు. సింపుల్ గా కొడతారా అంటే వాళ్ళ దగ్గర ఆ పవర్స్ లేవు, చెయ్యెత్తే పవర్ లేదు. మన పాలిటీ చదివితే పాలిటీ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే మనం గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే పైకా రెబలియన్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఇది కూడా ఒడిస్సాలో కనిపిస్తూ ఉంటుంది. బక్షి జగద్బంధు గారు దీన్ని మనకి లీడ్ చేయడం కనిపిస్తూ ఉంది. అయితే పైకా అనే పదంలోనే మనం చూసుకుంటే పైకి అని కనిపిస్తుంది. పైకి. ఓకే, తప్పు చేసావు లేదా ఎవరినైనా హత్య చేయడం కానీ ఏమన్నా ట్రై చేస్తున్నావు, ఆ టైంలో ఏం చేశారు? పోలీసులు తుపాకీ తీసి కాలుస్తారు. ఏం చేస్తారు? పైకి పంపిస్తారు. అవునా, పోలీస్ స్టేషన్, పోలీసులు, దిశ పోలీస్ స్టేషన్, పైకి, ఇలా సింపుల్ గా గుర్తుండిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే పైకి వెళ్ళిన తర్వాత దిశ పోలీస్ స్టేషన్ నుంచి పబ్నా రెబలియన్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఇది బెంగాల్లో కనిపిస్తూ ఉంటుంది. పబ్ ఎక్కడ ఉంది? బంగ్లాలో ఉంది. ఏ బంగ్లాలో ఉంది? పబ్ ఒక మంచి మీ ఇంటి దగ్గరలో లేదంటే ఎవరైనా మెట్రో సిటీస్ లో ఉన్నారు అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అందరికి అర్థమవుతుంది. పబ్ మంచి గుడిసెల్లో ఉంటుందా? పబ్ కాదు కదా, బంగ్లాలో ఉంటుంది. ఇలా సింపుల్ గా కామిక్ వేలో మీరు గుర్తు పెట్టేసుకోవచ్చు. అప్పట్లో బెంగాల్, ఇప్పుడు వచ్చేసి మనం చూసుకున్నాం అనుకుంటే బంగ్లాదేశ్ గా మారిపోయింది. మన ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ కాదు. ఓకే, నెక్స్ట్ దాన్ని ఇషాంత్ చంద్రబాయ్ గారు లీడ్ చేశారు. దాని తర్వాత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, దీని గురించి మొత్తం ఒక క్లాసే మాట్లాడుకోవాలి, అంత ఇంపార్టెంట్, సాంతాల్ రెబలియన్ వచ్చేసి మనకి జార్ఖండ్ లో, వెస్ట్ బెంగాల్, బీహార్ లో కనిపిస్తూ ఉంటుంది. సింధ్, కన్హు, చాంద్, భైరవ్ అని చెప్పి నలుగురు దీన్ని లీడ్ చేయడం కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దీని కీవర్డ్ ఏం కావాలి? కామెంట్ సెక్షన్ లో దీని కీవర్డ్ మీరే మెన్షన్ చేయండి. అసలు మర్చిపోకూడదు, దీని కీవర్డ్ ఇవ్వకూడదు, అందుకని నేను కీవర్డ్ ఇవ్వట్లేదు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రంపా రెబలియన్, ఈ రెండు రెబలియన్ సంబంధించి కీవర్డ్ మీరే ఇవ్వాలి. రంపా రెబలియన్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది, మనకు తెలిసిందే కాబట్టి దీనికి అల్లూరి సీతారామరాజు లీడర్, దీనికి మనకి దీన్ని కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కూడా మర్చిపోకూడదు. సంతా అండ్ రంపా, ఈ రెండు సాంతాల్ అండ్ రంపా రెబలియన్స్ మీరు మర్చిపోకూడదు. అందుకనే దీన్ని 100 సార్లు మీరు పుస్తకంలో రాసుకోండి. ఎందుకంటే చూసుకుంటే మనకి మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఎగ్జాంపుల్ IAS ఎగ్జామ్ లాంటి, లేదంటే గ్రూప్ 1 లాంటి ఇంటర్వ్యూస్కి వెళ్ళారు,
మీ ఏరియాలో ఇంపార్టెంట్ ఏవైతే రెబెలియన్స్ జరిగినాయో వాటి గురించి చెప్పండి అని చెప్పి క్వశ్చన్స్ చాలాసార్లు అడుగున్నారు. అవునా? సో అందుకని ఇలాంటి రెబెలియన్స్ మీ ఏరియాలో ఏవైతే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జరిగినాయో వాటి గురించి మొత్తం స్టోరీ చదువుకోవడానికి ట్రై చేయండి. ఈ ఒక్క ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో ఈ రోజుకి ఇంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మనకి దీనికి సంబంధించి ఎవరైనా యాప్లో చెప్పాను కదా, మంచి కోర్సెస్ ఉన్నాయి, వదులుకోవద్దు. రోజులు రివిజన్ కోసం వేస్ట్ చేసుకోవద్దు. మన కోర్సెస్ రివిజన్ అవసరం లేని కోర్సెస్ ఉంటాయి. ఓకే, ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ మీ అందరికీ తెలిసిందే, టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్ ఉంటుంది. అయితే చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ వీడియో కంటెంట్ నచ్చింది అంటే లైక్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలో చెప్పండి, ఆ టాపిక్ మీద వీడియో నేను చేసి పంపిస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.